ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పెన్షన్లు పంపిణీ పూర్తయింది. వర్షం కురుస్తున్నా పింఛన్లు అందజేశారు. పలు చోట్ల ప్రజాప్రతినిధులు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ అందించారు. ఇదే సమయంలో ప్రభుత్వం పెన్షన్లు తీసుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో పెన్షన్ బదిలీ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా పెన్షన్ బదిలీకి అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పెన్షన్ బదిలీ కొరకు ఆప్షన్ ఓపెన్ చేశారు. పెన్షన్ను బదిలీ చేయించుకోవాలనుకుంటున్న వారు ప్రస్తుతం వారు పెన్షన్ తీసుకుంటున్న సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని అధికారులు తెలిపారు. పెన్షన్ బదిలీకి దరఖాస్తుతో పాటుగా పెన్షన్ ఐడి, ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించి జిల్లా, మండలం, సచివాలయం పేరుతో పాటు ఆధార్ జిరాక్స్ అందజేయాల్సి ఉంటుంది. పెన్షన్ వెబ్సైట్లో ప్రభుత్వం బదిలీ ఆప్షన్ ఇచ్చింది. స్వగ్రామాలకు రాలేని వారు తాము ఉండే ప్రాంతానికి బదిలీ చేసుకుంటే పెన్షన్ పంపిణీ శాతం మరింత పెరిగేందుకు దోహదపడుతుంది అంటున్నారు. ఆ ఆప్షన్ ప్రతి నెలా ఉంటుందని, దీన్ని సద్వినియోగం చేసుకుంటే స్వగ్రామాలకు రావాల్సిన అవసరం ఉండదు అని అంటున్నారు. ఇక ప్రభుత్వం ఈ నెల పెన్షన్ను ఒకరోజు ముందుగానే పంపిణీ చేసింది. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ పంపిణీ చేస్తారు. కానీ సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేశారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో కొంత వెసులుబాటు కల్పించారు. శనివారం నుంచి మంగళవారం వరకు పెన్షన్ పంపిణీ కొనసాగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో కొన్ని చోట్ల పెన్షన్లు పంచాల్సి ఉంది. వర్షాల కారణంగా మిగిలిన వారికి పెన్షన్లు పంపిణీ చేయలేకపోయినట్టు తెలుస్తోంది. విజయవాడ వంటి ప్రాంతాల్లో వర్షాలు, వరదల కారణంగా పెన్షన్లు పంపిణీ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. వీరికి వచ్చే నెలలో కలిపి పెన్షన్ ఇస్తారా, ఈ నెలలోనే అందిస్తారా అన్న దానిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. పెన్షన్ బదిలీ పట్ల పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.